మాటలతో హెచ్చరించాం. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ తో తగిన సమాధానం ఇచ్చాం. అయినా కూడా పాకిస్తాన్ తీరు మారలేదు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది. ముష్కర మూకలకు ఊతమిస్తూ అమాయకుల ప్రాణాలు బలిగొంటూనే ఉంది. అందుకే ఈసారి కలలో కూడా ఊహించని రీతిలో చావు దెబ్బ కొట్టేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది భారత్. ఓవైపు సైనిక సన్నద్ధత, మరోవైపు ఆర్థిక దౌత్య చర్యలతో దాయాదికి చుక్కలు చూపిస్తోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను యావత్ ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో ఫోన్లో మాట్లాడారు. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఇరు దేశాలను కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టే ఎలాంటి చర్యలకైనా అమెరికా సహకారం కొనసాగిస్తామని జైశంకర్కు భరోసా ఇచ్చారు మార్కో రూబియో. అమెరికా విదేశాంగ మంత్రితో ఫోన్ కాల్పై జైశంకర్ ఎక్స్ వేదికగా స్పందించారు. పహల్గాం దాడికి సీమాంతర ఉగ్రవాదమే కారణమని, ఇందుకు బాధ్యులైన వారందరికీ కఠిన శిక్ష తప్పదని స్పష్టం చేశారు. ఈ దాడి జరిపిన వారు, వారికి మద్దతిచ్చిన వారితో పాటు కుట్రదారులను ముందుకు తీసుకొస్తామని పునరుద్ఘాటించారు విదేశాంగ మంత్రి జైశంకర్. పాకిస్తాన్కు గట్టిగా గుణపాఠం చెబుతామని ఇప్పటికే స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సరిహద్దుల్లో సైనిక సన్నద్ధతను కొనసాగిస్తూనే మరోవైపు ఆర్థికంగా, దౌత్యపరంగా దాయాదిని చావుదెబ్బ కొట్టేలా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసి పాక్ను ఎండబెట్టిన భారత్, పాక్ విమానాలకు మన ఎయిర్ స్పేస్ ను మూసేసింది. పాక్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ఇప్పుడు చైనా, శ్రీలంక గుండా దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా నిర్వహణకు అదనపు భారం పడుతుంది. మరోవైపు పాక్ సైనిక విమానాలకు నావిగేషన్ సిగ్నల్స్ అందకుండా భారత్ చర్యలు చేపట్టింది. అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలను పశ్చిమ సరిహద్దుల్లో మోహరించింది. ఇవి పాక్ సైన్యం వినియోగించే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సంకేతాలను బలంగా అడ్డుకుంటాయి. దీంతో పాక్ సైనిక విమానాలు, డ్రోన్లు, గైడెడ్ మిసైల్స్ భారత్లో లక్ష్యాలను గుర్తించడంలో తీవ్ర గందరగోళానికి గురవుతాయి. 2024 సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ లెక్కల ప్రకారం భారత్ వద్ద ఈడబ్ల్యూ వ్యవస్థలు దాదాపు 50 వరకు ఉన్నాయి. వాయుసేన రఫేల్ యుద్ధ విమానాల్లోని స్పెక్ట్రా సూట్స్, నేవీ వినియోగించే శక్తి సిస్టమ్స్ కూడా నావిగేషన్ సిగ్నల్స్ ను జామ్ చేయగలవు. అటు అరేబియా మహాసముద్రంలో నేవీ యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోంది. గుజరాత్ తీరంలోని భారత ప్రత్యేక ఆర్థిక జోన్లో వార్షిప్స్ ను మోహరించిన నౌకాదళం యాంటీ షిప్, యాంటీ జెట్లతో ఫైరింగ్ చేసింది. ఇక ఇంటర్నేషనల్ మారిటైమ్ బోర్డర్ వద్ద ఫార్వర్డ్ పొజిషన్ లో భారత కోస్ట్ గార్డు దళాలు పహారా కాస్తున్నాయి. పాక్ మిసైల్ కార్యకలాపాలపై నిఘా పెట్టాయి.